మీరు నాన్ వెజ్ తింటున్నట్లయితే ఒక్క 5 మినిట్స్ నేను చెప్పేది వినండి. ఈవెన్ మీరు వెజిటేరియన్ అయినా కానీ ప్రౌడ్ గా ఏం ఫీల్ అవ్వక్కర్లేదండి. ఈ వీడియో మీకోసం కూడా. ఇంగ్లీష్ లో అందరికీ తెలిసిన ఒక సామెత ఉంది కదా, వీఆర్ వాట్ వి ఈట్ అని. అంటే మనం ఏదైతే తింటామో మనం అలా నడుచుకుంటుంటాం. సో అది సామెత మాత్రమే కాదండి, భగవద్గీతలో కృష్ణుడు కూడా సేమ్ అదే చెప్తున్నాడు వినండి. ఆహారత్వమి సర్వస్య త్రివిధో భవతి ప్రియ. సో ప్రతి ఒక్క మానవుడు కూడా తినే ఆహారం ఏదైతే ఉందో 3 రకాలుగా విభజించబడింది అనమాట. అవే సత్వగుణం మోడ్ ఆఫ్ గుడ్నెస్, రజోగుణం మోడ్ ఆఫ్ ప్యాషన్, తమోగుణం మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఈ నాన్ వెజ్ ఏదైతే ఉందో అది తమోగుణం కిందకి వస్తుందండి. అండ్ ఈ తమోగుణం 3 గుణాలలో కల్లా లోవెస్ట్ గుణం, చాలా తక్కువదన్నమాట. అండ్ కృష్ణుడు మనకిస్తున్న వార్నింగ్ ఏంటో తెలుసా? అజ్ఞానం తమసః ఫలం. ఈ తమో గుణం అనేది దేనికి దారి తీస్తుందో తెలుసా? ఫూలిష్నెస్ అంటే మూర్ఖత్వము, డార్క్నెస్ అంటే అంధకారము, డౌన్ఫాల్ అంటే దిగజారిపోవడం. అంటే తమో గుణంలో ఉన్నవారు నెక్స్ట్ లైఫ్స్ లో తక్కువ జాతులలో జన్మను తీసుకోవడం జరుగుతుంది. సో యాక్చువల్లీ మనం ఎప్పుడైతే ఈ నాన్ వెజ్ తింటామో స్పిరిచువల్ గా అంటే ఆధ్యాత్మికంగా కంప్లీట్ గా దిగజారిపోతాం అనమాట. అండ్ శ్రీమద్ భాగవతం మనకిచ్చే వార్నింగ్ ఏంటో తెలుసా? ప్రేత్య ఖాదంతి తేచతాన్. మనం జంతువుల్ని ఎప్పుడైతే చంపి తింటామో మనం జంతువుల్లాగా పుట్టి నెక్స్ట్ జన్మలో వాటిచే చంపబడతాం అనమాట. ఈవెన్ మనం తెలుగులో ఏదైతే మాంసము అంటామో సంస్కృతంలో మాంసహ అంటే అసలైన అర్థం ఏంటో తెలుసా? మాంస భక్షయితామృత యస్య మాంసం ఇదామ్యహం. ఏ జీవినైతే నేను ఇప్పుడు తింటున్నానో ఆ జీవిచే నేను నెక్స్ట్ లైఫ్ లో చంపబడి తినబడతాను అని అర్థం. సో ఇలా చెప్పుకుంటూ పోతే భాగవతం, గరుడ పురాణం, మనుస్మృతి ఇలాంటి శాస్త్రాలలో ఈ మాంసం తింటే ఏమైతుందో చాలా రిఫరెన్సెస్ మనకు ఉన్నాయండి. అవన్నీ కూడా కమెంట్ లో పిన్ చేశాను, చదవండి. అండ్ ఇప్పుడు వెజిటేరియన్స్ ఒక సంగతి ఏంటి? సో మీరు అనుకోవచ్చు నేను వెజిటేరియనే, సో నాకేం ప్రాబ్లం లేదు అని. సో అసలైన నిజం ఏంటంటే జస్ట్ వెజిటేరియన్ అయితే సరిపోదు. ఎందుకంటే ఈవెన్ మీరు వెజిటేరియన్ అయినా కానీ మీ టంగ్ సాటిస్ఫాక్షన్ కోసం ఎప్పుడైతే మీరు వండుకుంటారో అది ఇంప్యూర్ అన్నమాట, అశుద్ధమైనది అని కృష్ణుడు అంటున్నాడు. గుంజతే తేత్వ అహం పాప. అంటే ఏ ఆహారమైనా కానీ శ్రీకృష్ణ భగవానుడికి నైవేద్యం పెట్టకుండా మనం తింటే అది పాపపు తిండి కిందికే వస్తుంది అంటున్నాడు. సో ఇప్పుడు మీ అందరికి వచ్చే పెద్ద క్వశ్చన్, మరి మనం ఏం తినాలి, ఎలా బ్రతకాలి అసలు అని. భాగవతంలో ఇలా చెప్పబడింది, జీవో జీవస్య జీవనం. ఒక జీవి బ్రతకాలి అంటే ఖచ్చితంగా ఇంకొక జీవి మీద ఆధారపడాల్సిందే. సో ఇప్పుడు మీకు అందరికి వచ్చే డౌట్, అలాంటప్పుడు మేము ఈ నాన్ వెజ్ మీద లేదా వెజ్ మీద ఏ జీవి మీదైనా కానీ ఇలా ఆధారపడడంలో తప్పేముంది అని. కృష్ణుడు అంటున్నాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి. ప్రేమతో భక్తితో సత్వగుణంలో ఉన్న ఆహారాలు మాత్రమే శ్రీకృష్ణ భగవానుడికి నైవేద్యం పెట్టి వాటిని మనం ప్రసాదంగా స్వీకరించాలి అంటున్నాడు. సో టీ, కాఫీ, ఆనియన్, గార్లిక్, మష్రూమ్, నాన్ వెజ్, ఈవెన్ ఇంక్లూడింగ్ ఎగ్ అన్నమాట, ఇవన్నీ కూడా రజో తమో గుణం కిందికి వస్తాయి. సో ఇవి కాకుండా సత్వగుణంలో ఉన్న ఆహారం ఏదైతే మనం శ్రీకృష్ణ భగవానుడికి నైవేద్యం పెడతామో అది మనం ప్రసాదం లాగా స్వీకరిస్తామో ఆ ప్రసాదం శుద్ధ సత్వగుణం కిందకి వస్తుంది. అంటే ఈ 3 గుణాల కన్నా హైయెస్ట్ గుణం. ఈ హైయెస్ట్ గుణానికి మనల్ని రీచ్ అవ్వమంటున్నాడు కృష్ణుడు. అండ్ వీటన్నిటి వెనకాలన్న పర్పస్ ఏంటి? మన సెన్సెస్ ని, మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం. ఎందుకు మన ఇంద్రియాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి? ఎందుకంటే మన ఇంద్రియాన్ని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోమో అవి మనల్ని దిగజార్చి చాలా దారుణమైన పొజిషన్ కి తెస్తాయి. సో కృష్ణుడు 2వ అధ్యాయం 60 నుంచి 66 శ్లోకాలలో ఇలా చెప్తున్నాడు, మన ఇంద్రియాలన్నవి మన మైండ్ ని లాగేసుకుంటాయి ఫస్ట్. అప్పుడు ఈ మైండ్ అనేది బంధనాన్ని క్రియేట్ చేసుకుంటుంది. ఈ బంధన అనేది కామానికి దారితీస్తుంది, కామం కోపానికి దారితీస్తుంది. ఫైనల్ గా ఈ కామము కోపము అనేది భ్రాంతికి గురి చేస్తుంది. అప్పుడు మన బుద్ధి అనేది నశిస్తుంది. ఫైనల్ గా మనం కంప్లీట్ గా దిగజారిపోయి మళ్ళీ ఈ సంసార సాగరంలో ఈ కష్టాలలో పడి సఫర్ అవుతుంటాం. కానీ ఎవరైతే ఈ కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించి ఈ నాలుకని కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళు అసలైన నాలెడ్జ్ తెచ్చుకొని వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకుంటారు. అందుకే చైతన్య చరితామృతలో ఇలా చెప్పబడింది, సేవోన్ముఖి జిహ్వాదో. అంటే ఎప్పుడైతే మన టంగ్ ని మనం కంట్రోల్ చేసుకుంటామో, శుద్ధం చేసుకుంటామో అప్పుడే మనం శ్రీకృష్ణ భగవాను యొక్క నామం పలకగలం, అలానే శ్రీకృష్ణ భగవాను గురించి విని అర్థం చేసుకోగలం. అండ్ ఎందుకు మనం ఈ నాలుకతో కృష్ణుడి నామం ఖచ్చితంగా జపించాలి? యమధర్మరాజు భాగవతంలో ఇలా వార్నింగ్ ఇస్తున్నాడు, జిహ్వాన భక్తి భగవద్గుణ నామధేయం. ఎవరైతే ఈ మానవ జన్మలో శ్రీకృష్ణ భగవాను యొక్క నామం వారి నాలుకతో పలకలేదో వారిని ఫస్ట్ ఈ లైన్ లో నిలబెట్టండి శిక్షను అనుభవించేకి అని యమదూతలతో యముడు అంటున్నాడు అనమాట. సో ఎప్పుడైతే ఈ నాలుకతో మనం హరే కృష్ణ మహామంత్రాన్ని రోజు జపించలేమో, ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోలేమో, నాలుకతో కృష్ణ ప్రసాదాన్ని టేస్ట్ చేయలేమో, జీవితాన్ని మనం కంప్లీట్ గా నాశనం చేసుకున్న వాళ్ళమే అవుతాం. సో ఈ వీడియో అనేది మిమ్మల్ని భయపెట్టడానికి మాత్రం చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ శాస్త్రంలో మెన్షన్ చేసినది విని రియలైజ్ అవ్వాలని చేస్తున్నాను. ఈ మానవ జన్మ అనేది చాలా రేర్ అన్నమాట. సో ఈ మానవ జన్మ తీసుకున్నప్పుడు మనం యానిమల్స్ లాగా టంగ్ కి ఏది కావాలనిపిస్తే అది మనం తినకుండా ఈ కంట్రోలింగ్ అనేది కొంచెం మనం పాటించాలి. అప్పుడే మనం మన ఆత్మ గురించి, పరమాత్మ గురించి తెలుసుకొని శ్రీకృష్ణ భగవానుని చేరగలం. ఈవెన్ భాగవతంలో రిషభదేవుడు కూడా ఇలా అంటున్నాడు, తపో దివ్యం పుత్రక ఏన సత్వం. ఈ మానవ జన్మ అనేది మనం ఇలా ఇంద్రియ నిగ్రహం లేకుండా ఎలా పడితే అలా ఎంజాయ్ చేయడానికి కాదు. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహణ లేకుండా ఏది పడితే అది తినడం, ఎలా పడితే అలా ఉండడం యానిమల్ లైఫ్ లో కూడా ఉంటుంది. సో ఈ మానవ జన్మలో మాత్రమే ఈ
ఆత్మను శుద్ధి చేసుకొని కొద్దిపాటి కష్టాన్ని మనం తీసుకొని ఆధ్యాత్మికంగా శాశ్వతమైన ఆనందాన్ని మనం పొందాలి శ్రీకృష్ణ భగవానుడిని చేరుకొని. సో ఇప్పటి నుంచైనా గానీ ప్రతి ఒక్కరు ఓన్లీ కృష్ణ ప్రసాదం తిని శుద్ధ సత్వగుణంలోకి వచ్చేకి ప్రయత్నించండి. అండ్ అలానే ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం స్టార్ట్ చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అలానే భగవద్గీత భాగవతం చదవడం కూడా స్టార్ట్ చేయండి. ఈవెన్ మీరు నా బయోలో ఉన్న లింక్ క్లిక్ చేసి మా వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయ్యి భక్తులతో కలిసి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసుకుంటూ భగవద్గీత భాగవతాన్ని ప్రతిరోజు వినండి. హరే కృష్ణ.